కొట్టండి నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు ఏ తండ్రికైనా కోపం వస్తుంది. నన్ను కొట్టండి నాన్న, చితక్ కొట్టండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం అబద్ధం అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు. అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడా అని అమ్మ అడక్క ముందు నన్ను కొట్టండి నాన్న, నన్ను కొట్టండి. ఒరేయ్, ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు. ఒంటి మీద దెబ్బేంటి? మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా? లేదమ్మా, ప్రాక్టీస్ కొంచెం ఓవర్ అయిందంతే. ఆడన్ మ్యాచ్ కి ప్రాక్టీస్ ఒకటా? హాస్యానికి ఇది టైం కాదా ఆశ, ప్లీజ్. నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళిన నాన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు. అదేంట్రా నానన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నా? తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది కానీ కూతురికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు పెరగటం, క్వాలిఫై అవగానే అక్షంతలు ఎంచుకొని అత్తారింటికి వెళ్ళటం, ఇదిగా మీరు చేసేది. మ్యాచ్ ఆడకుండా వచ్చి నా మీద పడతావేంటి? ఆడకుండా రావడానికి నేనేం తెలివి తక్కువనా? ఈ మ్యాచ్ అటు ఇటు అయితే నేషనల్ కప్ ఫైనల్స్కి ఎంట్రీ కుదరదని కర్నూలుకి వెళ్ళాక తెలిసింది. అయినా ఈ విషయం నాతో చెప్పమని నీకు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు చెప్పమని చెప్పానే, చెప్పలేదా? నాకెప్పుడు చెప్పా? బర్త్డే హడావిల్లో మర్చిపోయి ఉంటావులే. అయిందేదో అయింది. నానా, ఈసారి నేను తప్పకుండా నేషనల్ కప్ గెలుస్తాను. ఆశా మీద ఒట్టు. నీ మీద నాకు నమ్మకం లేదు, నా మీద ఒట్టేకు. నీ మీద ఒట్టు. వద్దు బాబు, 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ వస్తానని బాంబు మీద ఒట్టేశావు పాపం. అది బామ్మ కాస్త తొందరపడిందంతే. మీ మీద ఒట్టు నాన్న. అమ్మా నాన్న, ఆకలమ్మా, పొద్దునుంచి ఏం తినలేదు, మాదా కావడం తల్లి. రే నా పూరి లేది. ఏం పూరి? అమరీష్ పూరియా, ఓం పూరియా? తినే పూరి. మెక్కేసుంటావు. కాదు, నువ్వే తినేసుంటావు. కావాలంటే నా ప్లేట్ చూడు, నా పూరీలు నావి. మరి ఏమైనట్టు? నువ్వేదో మోసం చేస్తున్నావు. అమ్మా చూడవే, అన్నయ్య పూరీలు కొట్టేశాడు. అయినా నీకు పూరీలంటే అన్నం తిను. హే, నా పూరీలేవి? దొంగలు ఎత్తుకెళ్లారు. ఏంటండి చిన్నపిల్లలాగా? ఇందాకే కదా నాన్న తిన్నావు. మా నాన్నకు పెరుగన్నం పెట్టు. నా భోజనం అయిపోయింది. ఇవిగో పూరీలు బాగుంటాయి, తిను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మంచినీళ్ళు తాగమ్మా. నేను కాదమ్మా. ఎవర్రాదే? ఎవర్రాదే? నేనే నానా. మంచినీళ్ళు తేనా? నేనే వస్తున్నా. ఇదిగోరా మంచినీళ్ళు తాగు. లోపలికి వెళ్తే అవుతానమ్మా. అదేంట్రా అన్నయ్య 2 సార్లు వినబడుతున్నాయి ఎక్కిళ్ళు? అది ప్రాక్టీస్ లో వోకల్ కార్డ్ దెబ్బతింది. ప్రాక్టీస్ ఎక్కువైతే స్పైనల్ కార్డ్ దెబ్బతినాలి గానీ వోకల్ కార్డ్ దెబ్బతినవేంటి? అవును కదూ. అది నానా, లడ్డుగాడు లేడు, లడ్డుగాడు ఆడు గొంతు పట్టేసుకున్నాడు నాన్న. ఓహో. రే అమ్మాయి పాస్పోర్ట్ ఏమైంది? అదంతా నాకు అనవసరం, ఏదో రకంగా మేనేజ్ చెయ్యి. అమ్మా రే నేను తర్వాత చేస్తా. ఇక్కడ మంచం మీద నా డ్రెస్ పెట్టాను, ఇదే. ఏయ్, ఏం డ్రెస్సు? ఇక్కడ పెట్టాను రా. అయినా అస్తమాన నా రూమ్ లో నీకేంటి పని? వెళ్ళి అమ్మ రూమ్ లో స్నానం చేయొచ్చు కదా. ఎల్లో డ్రెస్ రా, ఇక్కడ పెట్టాను. ఎల్లో డ్రెస్ అని నొక్కి చెప్తున్నావు ఏంటి? ఆ డ్రెస్ లో వస్తాను ఎవరికైనా మాట ఇచ్చావా? నువ్వు ఉండరా. ఇది నా వార్డ్రోబ్, ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ముట్టుకోద్దని? సరే, ముట్టుకోవద్దు అంతేగా. ఎందుకు రాలార్చావు?
నేను భయపెట్టానికి భయపడ్డావు కదా హా? కొంచెం ఓవర్ అయింది. చూసావా నా డ్రెస్ ఇక్కడే ఉంది. రే అజయ్ జ్యూస్ తాగరా. ప్రాక్టీస్ అది బాగా చేస్తున్నావా? జరుగుతుందమ్మా. జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వు. నేను ఇస్తాగా నువ్వు వెళ్ళమ్మా. తాగరా. నువ్వు వెళ్ళమ్మా నేను ఇస్తా కదా. ఏంటమ్మా? తప్పుకోరా. ఏంటి తప్పుకోరా? అరే తప్పుకోమంటే లే అట్లేరా. ఏంటమ్మా? ఏదో తక్కువైంది ఈ బొమ్మకి. బొమ్మ కదా, ప్రాణం తక్కువ ఏంటది. ఆ, ఇది తక్కువైంది. అమ్మా బొట్టే కదమ్మా, నేను పెడతా, నాకివ్వు. ఇప్పుడు చూడు ఎంత ముద్దొస్తుందో. ఎంత చక్కనైన పెళ్ళం దొరకాలరా నీకు. ట్రై చేద్దాం. సరే నువ్వు రా రా, గ్లాస్ తీసుకో రా. ఇక మా ముచ్చటైన మూడో విట్నెస్ అడుగు, వాడే. Who lets the dogs out? Who lets the dogs? Yeah? I'm Hancock, owner of this shop. Oh, help me with the price. How much? Too much. Too much? Your boyfriend. Too much. సారీ. ఏంటండి అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది? ముందు మిస్అండర్స్టాండింగ్ అయితేనే కదండి తర్వాత అండర్స్టాండింగ్ అయ్యేది. ఎనీవేస్ వచ్చి సారీ చెప్పింది కదా. ఈ స్టోరీ మీద మాదా? మీది. మరి ముందు వెళ్ళిపోతారా? సారీ సారీ సారీ, వెనకొచ్చేసా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీతో. నా వెనక్కి రండి. వచ్చేసా. ఇప్పుడు ఫాలో అవ్వండి. హలో హలో. హే cowboy. I'm not a cowboy. I'm a cowbagger. Okay, did you hear any girl yelling out here? Yeah, I heard. Where? I want something, na? I like your spades. Where? There. అమ్మని అమ్మ మళ్ళీ వచ్చిందండి. Hey, man! The spades is mine, Anna. హలో. Excuse me. హే ఆ రోజు నిజంగా కావాలి, ఇంటెన్షన్ కాదండి. చిల్. నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఆ రోజు ఒక ఇండియన్ లేడీ అదంతా చూసి తప్పంతా నాదే, మీదేం తప్పు కాదని చెప్పింది. అందుకే సారీ చెప్దామని. అంటే మీరు నిజంగా కొట్టడానికి రాలేదా అండి? లేదు. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ. యా. సారీ చెప్తాన్నారు. ఓహో సారీ. Sorry. ఆ అమ్మాయి మీకు సారీ చెప్పిందంటే అదే మీ లవ్ కి స్టార్టింగ్ పాయింట్ అయి ఉంటుంది కదా? నో, అది జస్ట్ మెల్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ దానికన్నా ముందు ఎయిర్పోర్ట్ లో జరిగింది. మా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను ఇండియా వద్దాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి సెలవులు ఇస్తారా? వాళ్ళెవరో మనమే తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఆ అమ్మాయిని మీరు ఎయిర్పోర్ట్ లో మీట్ అయ్యారు కదా? కరెక్ట్. మీరు మీరేంటి ఇక్కడ? నా బ్యాగ్, నా క్యాష్. కూల్ కూల్ కూల్. ఏమైంది ఏమైంది? బ్యాగ్ కొట్టేశాడు. Who? వాడే That పట్టుకోండి. big juttu guy? That's my girlfriend's bag. Oh, your girlfriend's.
Take it. Why you are getting so serious? I need some money. My boyfriend's birthday. I have money. Columbus. Hey, jungle man, come here. I've seen you somewhere in India. Oh, he's my brother. I'm made in Africa. He's made in Andhra. సారీ రా మామ, ఏమనుకోకు. అక్కడ నేను నిన్ను కొట్టుండకపోతే మిగతా వాళ్ళందరూ నిన్ను కొట్టేలా ఉన్నారు, అందుకే కొట్టాను. నువ్వు కొట్టినందుకు నేను బాధపడతలేదురా, నన్ను కూడా అంత గట్టి కొట్టాలా అని బాధపడుతున్నాను అంతే. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా, అందుకే కొట్టుంటాడు. ఏంట్రా నువ్వు చాలా ఎక్సైజ్ చేస్తున్నావు. నీకు ఇప్పుడు కాదులే, చెప్తా. ఒరే మామ, అటు చూడు. ఎవర్రా పాప? న్యూ అడ్మిషనా? న్యూ అడ్మిషనే, మహా తెక్కది. టిక్ అంటే? తెక్కంటే తెక్కే. అక్కడ చూడు నల్ల సీనుగాడి పరిస్థితి. రే ఏంట్రా ఇది? లవ్ లెటర్ సార్. చా, నేను లీవ్ లెటర్ అనుకున్నానులే. మీరు అలా అనుకుంటారనే లవ్ లెటర్ క్లియర్ గా చెప్పండి సార్. నార్మల్. ఈ అమ్మాయి స్థానంలో నీ అక్కో చెల్లి ఉండి ఎవడైనా ఇలా రాస్తే నీకు ఎలా ఉంటుందిరా? మా అక్క చెల్లెల్ని ఎవరు వదలడం లేదు సార్, వాళ్ళకి రాస్తున్నారు. ఇంకోటి అక్క చెల్లెల్ని నేను ఎందుకు వదలాలి, అందుకే రాసా. షటప్. నీలాంటి వాడిని వదలకూడదు. నిన్ను 1 month సస్పెండ్ చేస్తున్నాను. పోయి ఇక్కడి నుంచి. పాపం సీనుగాడి బాబుకి ఈ విషయం తెలిసిపోయి పూర్తిగా కాలేజ్ అనిపించాడు. వాళ్ళ కిరాణా కొట్లో పొట్టాలు కట్టిస్తున్నాడంట. పోన్లే, ఆడు నీలాగే ఎందుకు పనికి రాకుండా పోతాడనుకున్నాను. ఏదో పనిలో పడ్డాడనమాట. వెరీ గుడ్. అంటే నేను ఎందుకు పనికిరానా? అది వేరే చెప్పాలా? రే మావా, ఏదేమైనా సీనుగడ్ మ్యాటర్లో ఆ అమ్మాయి తప్పేం లేదురా. ఇప్పుడు చూడు ఆ పాపని మనం ఎలా డీల్ చేస్తాము. అమ్మో, ఇది మనకంటే పెద్ద కోతిలా ఉంది. హాయ్. హాయ్. హలో, ఏంటండి అలా వెళ్ళిపోతున్నారు? ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. ఏంటి, ఏం మాట్లాడాలి? మాట్లాడాలంటే 1,000,000 టాపిక్లు ఉన్నాయి. ఏదో ఒకటి మాట్లాడండి. పోనీ నన్ను మాట్లాడమంటారా? మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. మీ నడక షేక్, మీ కళ్ళు, మీ నోరు, మీ మెడ, అబ్బో ఎక్స్ట్రాడినరీ. మనలో మన మాట, మీ థైస్ కేక. ఆ దాంతో ఏం దాచుదారులేండి, ఇదైతే బెటర్. నేను చెప్పేవన్నీ నిజాలండి బాబు, పొగడతలు కావు. నా తోడు. మామా లైన్లో పడింది పిల్ల ఫ్లాట్, కప్లింగ్ వేసి లాగింగ్ చేసి. అది ఏంటిది? ఏమో సార్, అదేంటో నాకు తెలీదు, మీరే చెప్పాలి. దీని పేరు లవ్ లెటరే కానీ లవ్ లెటర్ కాదు. నువ్వు ప్రేమించట్లేదని చెప్పడానికి ప్రత్యేకించి లెటర్ రాయడం ఎందుకయ్యా? భయం సార్, భయం. ప్రేమించేస్తానేమోనని భయం సార్. అసలు ఈ అమ్మాయి అందం చూసారు? ఏం అందం సార్. అందంగా ఉంటే ప్రేమించేస్తావా? మరి ప్రేమించరా? అసలు ఎవరు ఎవరు మిమ్మల్ని ఇంత అందంగా ఉండమన్నారు? షట్ అప్, బిహేవ్ యువర్సెల్ఫ్. స్టూపిడ్. ఏమనుకుంటున్నావు నువ్వు ప్రేమించట్లేదంటే నేను ప్రేమించేస్తాననుకున్నావా? ఏయ్, నీకు నా సంగతి తెలీదు. అసలు నువ్వు కాలేజ్కి ఎందుకు వస్తున్నావు? ఏం సార్ ఈ అమ్మాయి ఉద్దేశం? నేను ప్రేమించట్లేదంటే అలా తిడుతుంది. చూడండి, మీరు నన్ను ఎంత తిట్టినా నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. అయినా ఇంత అందమైన అమ్మాయికి కాలేజ్లో సీట్ ఇవ్వకూడదు సార్. అమ్మో, ఈ అందం ఏంటండి బాబు? ఈ అందం వచ్చి నా తోలుకుందేంటి? ఏంట్రా రే? అబ్బో, అయ్యబాయ్, అంత అందం ఏంటండి బాబు? ఏం సార్ ఇది? మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నువ్వు అందంగా ఉన్నావంటున్నాడో అందంగా లేవంటున్నాడు, నిన్ను ప్రేమించానంటున్నాడో ప్రేమించలేదంటున్నాడో ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందువు గాని. చూడమ్మా నందిని, ఇందాక ఆది మీద కోపంతో నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయినట్టున్నావు. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్. వాడితో మనకెందుకు పెంట, గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం. చంపేస్తాను. వాడు అలా ఎంతసేపు తిరుగుతాడో చూద్దాం. ఎవ్వరు చెప్పద్దు. సార్ వాళ్ళు పెట్టరు, వెళ్ళిపోదాం పదండి. అమ్మాయి, నేనేమన్నా వాళ్ళ ఆస్తులు అడిగానా? జస్ట్ గుడ్ మార్నింగ్. నేను వాళ్ళకంటే ముందండి. వెళ్ళు, నేను పెట్టించుకొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు? వీళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారయ్యా. అరగంట నుంచి కాలు కాళ్ళు కుక్కలా తిరుగుతున్నా చూసి చూడనట్టు నటిస్తారు తప్ప గుడ్ మార్నింగ్ చెప్పరు. మావా ఇట్రా. ఏంటి ప్రిన్సిపాల్ గారు ఇందాక నుంచి కుక్కలా తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ పెట్టలేదట? కుక్కలకి మేము గుడ్ మార్నింగ్ చెప్పం. రేయ్! సార్ 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 వాళ్ళన్నది కుక్కలకి పెట్టినాను సార్, మీకు పెడతారు సార్. మావా ప్రిన్సిపాల్ గారికి 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పండి. 300 సార్లు చేతులు పడిపోతారా? అదేరా మీ పనిష్మెంట్. చెప్పండి. రెడీ 1 2 3. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆపండి. ఎందుకు ఆపేయడం? కంటిన్యూ చేయమను. సార్ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. వాళ్ళు పెట్టినప్పుడు మీరు పెట్టాలిగా, పెట్టండి సార్. 300 సార్లా? రేపు చెయ్యి పని చేయదయ్యా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నో బేబీ నో. వీడే రాకేష్ గడు, సకల కళాభిరాముడు. ఈరోజు గురువారం కదా, సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. రేపు కలుద్దాం, ఓకే? బాయ్. అభిమాని చంపేస్తుంది. రాకేష్ హాయ్ హాయ్ షీలా. హాయ్. ఏంటి మార్నింగ్ పికప్ చేసుకుంటాను చేసుకోలేదు? నీ గురించి 1 అవర్ వెయిట్ చేశాను. నో బేబీ, ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మీద కలుద్దాం అంటే ఇంత కూర్చున్నాను. కాటేజ్కి వెళ్ళి కొంచెం జ్యూస్ చేసుకురావా? ఓకే. ఈవిడ కూడా అభిమానేనా? గర్ల్ ఫ్రెండ్. పెళ్లి చేసుకుంటున్నారా? చేసుకోలేము. మరి శ్వేతని చేసుకోవటం ఇంట్రెస్ట్ లేదా? ఇప్పటిదాకా మీతో బిజినెస్ విషయాలే మాట్లాడాను, కానీ పర్సనల్ విషయానికి వస్తే వాళ్ళు మీతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. నాతోనా? కానీ శ్వేత నన్ను ఇష్టపడాలిగా. ఇష్టపడేలా చేద్దాం. రియల్లీ? ఇందులో మీకేంటి లాభం? ఏ, రేపు మీ కంపెనీలో ఏదో ఒక దానికి నన్ను జీఎం చేయరా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేస్తా. ఓకే, రేపు 6 o'clock ఆవిడతో మీటింగ్ కోఫ్తాలో. కోఫ్తానా? ఆ రెస్టారెంటా? తాజ్ అయితే క్లాస్గా ఉంటుందిగా. నాకు తెలిసి కోఫ్తా ఒక వెరైటీ ప్లేస్. శ్వేతకు వెరైటీ అన్న, వెరైటీ పనులు చేసేవాళ్ళన్న చాలా ఇష్టం. టక్కని ఇంప్రెస్ అయిపోతుంది. వద్దంటే చెప్పండి, తాజ్లోనే అరేంజ్ చేస్తాను. నో 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 నో, కోఫ్తా ఇస్ ద బెస్ట్. తెలివైన వాడివి. అన్నట్టు ఈ గర్ల్ ఫ్రెండ్ విషయాలు, ఆ గర్ల్ ఫ్రెండ్ విషయాలు శ్వేతకు మాత్రం తెలియనివ్వదు. ఇలాంటివి అస్సలు టాలరేట్ చేయదు. జ్యూస్. నో థ్యాంక్స్, ఐ మీన్ హరి. వస్తాను. ఓకే. రాకేష్, రేపు ఈవినింగ్ 6 o'clockకి సంపత్ బర్త్డే ఉంది, గుర్తుందిగా? 6 o'clock? నాకు బిజినెస్ మీటింగ్ ఉంది. ఇక నా ప్లాన్కి ఫైనల్ టచ్. ఏంటి విసు అలా సీరియస్ గా ఉన్నావు? సీరియస్గా ఉన్నానా, బాధగా ఉన్నానా? బాధగా ఉన్నావు. మన శ్వేతకి కేఎస్ఎల్ గ్రూప్ రాకేష్తో పెళ్లి సెట్ చేస్తున్నారు. వావ్, వెరీ గుడ్. మరి నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? వాడికి ప్రతి ఊర్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది తెలుసా? ఈ ఊర్లో షీలా. రేపు వాళ్ళకి మీటింగ్. ఆపై ఏం జరుగుతుందో నాకు తెలుసు. ప్లాన్డ్గా దాని తర్వాత మ్యారేజ్ అంటారు. పోనీ మనం చెప్దామా? చెప్తే నమ్మరు. బలమైన సంఘటన జరగాలి. అదెలా? ఇప్పుడు ఆ షీలా వచ్చి, ఏరా ఎదవా, నేనుండగా నీకు వేరే అమ్మాయి కావాల్సి వచ్చిందిరా
అని శ్వేత ముందు వాడిని టపటపటపటపమని కొట్టిందనుకో, అప్పుడు వాడి గురించి తెలుస్తుంది. భలే ఉంది ఏ దేవుడో వచ్చి చెప్తే బాగుంటుంది. దేవత అయినా పర్వాలేదు. విసు ఆ పని నేను చేస్తా. ఏ పని? షీలాకి ఫోన్ చేసి నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని చెప్తా. రమ్య, అది తప్పు. ఊరుకో విసు. ఏంటి తప్పు? ఏంటి తప్పు? నీ గర్ల్ ఫ్రెండ్ కి నో నీ సిస్టర్ కి ఇలా అయితే నువ్వు ఆలోచిస్తావా? ఆలోచించను. ఛా, షీలా ఫోన్ నెంబర్ దొరికితే బాగుండు. 9399332529. విసు, నీ దగ్గర షీలా నంబర్ ఉందా? అనుకోకుండా దొరికింది. అనుకోకుండా షీలా ఫోన్ నంబర్. రియలీ గాడ్స్ ప్లే. అవును, గాడ్స్ ప్లే. నంబర్ చెప్పు. హలో, షీలా గారండి, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అవును, పాపం రమ్య మంచిదే, కాకపోతే కొంచెం గొర్రె లక్షణాలు ఎక్కువ. మీ బాయ్ ఫ్రెండ్ రాకేష్ గురించి. ఇక చండాలపు రెస్టారెంట్లో మీటింగ్ సెట్. యాక్చువల్లీ నేను బిజినెస్ మీటింగ్స్కి ఇక్కడికి వస్తుంటాను. ఫార్మల్గా వెరైటీగా ఉంటుందని. నేను అమ్మాయిలతో ఎప్పుడు రాలేదు. ఐ డోంట్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్స్. నా మైండ్ ఎప్పుడు బిజినెస్ మీదే ఉంటుంది. ఏ బిజినెస్? అదే మీకు చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, అందులో ఏ బిజినెస్ చూసుకుంటుంటారు అని. అది దాని ఏం లేదు, అన్ని బిజినెస్లు చూసుకుంటాను నేను. మనం ఫార్మాసిటికల్ కంపెనీ కలిసి పెడితే బాగుంటుంది. వాట్? వెయిటర్ వెయిటర్, మీరేదో టైప్ అంటున్నారు. అది చెప్తాను, ముందు డిన్నర్ ఆర్డర్ చేద్దాం. అడుగుతోందిగా, డీటెయిల్స్ చెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు, బిజినెస్ మీటింగ్. ఇక్కడ ఈ అమ్మాయి ఎవరు? వీడి గర్ల్ ఫ్రెండ్ని. మరి నాతో గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పారు. గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పాడా? చేస్తావా?